మొదటగా రామ్మోహన్ గారిని అడిగితే, రామ్మోహన్ గారు అంటే మనం చూస్తున్నాం అంటే రైతు అనేవాడు అందరికీ అన్నం పెట్టినా సరే చిన్న సన్నకారు రైతులు ఈ మధ్యకాలంలో వాళ్ళకు ఇస్తామన్న పెట్టుబడి సాయం అంటారా, లేకపోతే ఇతరత్ర పేర్లు ఏం పెట్టినా సరే రైతు బంధు లాంటి పథకము, ఆంధ్రప్రదేశ్లో అయితే రైతు భరోసా, ఇప్పుడు మనం చూస్తున్నాము 9.26 కోట్ల మందికి పీఎం కిసాన్ నిధి నుంచి కూడా డబ్బులు ఇవాళ ప్రజలకు ఇచ్చే ప్రయత్నం చేయడం, ఇవన్నీ చేసే నేపథ్యంలో అసలైన ప్రశ్న వస్తుంది ఏంటంటే నిజంగానే ఇది అర్హులకు అందుతోంది అన్నది ఒక ప్రశ్న. దానిపైన మీ విశ్లేషణ ఏంటి? అట్లాగే కపర ప్రసాదరావు గారికి, మన టీవీ ప్రేక్షకులు అందరికీ నమస్కారం. దీన్ని కొంచెం ఒక రైతుగా ఆలోచన చేద్దాం. అంటే జనరల్ ఏమవుతుందంటే మిగతా అన్ని వర్గాలకు సహాయం చేసే ప్రభుత్వంకి వచ్చే కల్లా రైతులకు వచ్చే వరకల్లా కొన్ని తప్పుడు విధానాల ద్వారా రైతులను మోసపరుచుతున్నారు. ఉదాహరణకు మొదటి నుంచి చెప్తున్నాను, పార్టీ ఏదైనా సరే ఏ పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టినా రుణమాఫీ కంటే రైతు బంధు కరెక్ట్, వాళ్ళ రైతు భరోసా అనొచ్చు. ఎందుకంటే రుణమాఫీ అనేది రైతులను కానీ పరపతిని దెబ్బతీసేది అంటున్నాడు. మొదటి పరపతి దెబ్బతీసేది అంటే రైతు పరపతి దెబ్బతీయడం జరుగుతుంది. దాన్ని కొందరు ఏమంటారంటే మన ప్రగతిశీల భావాలు ఉన్నాయని అనుకునే వాళ్ళు ఏమంటారంటే కాదు కార్పొరేట్లకు రైట్ ఆఫ్ చేస్తలేరా, 14 లక్షల కోట్ల రూపాయలు బీజేపీ వాళ్ళు చేయలేదా, గతంలో కాంగ్రెస్ చేయలేదా, ఇప్పుడు వీళ్ళకి ఏంటిది నష్టం రైట్ ఆఫ్ మనకు రుణమాఫీ చేస్తే. అక్కడ ఆ మాటల్లో తేడా ఉంది చిదంబరం గారు. అక్కడే రైట్ ఆఫ్ అంటున్నారు, వాడికి ఉచితం అంటలేదు, వాడికేం పన్ను మొత్తం మన వాడి రుణాన్ని మాఫీ అనకుండా తీసేస్తున్నారు బుక్కులో నుంచి. ఇక్కడేమో మాఫీ అంటున్నారు, అంటే వీడు బిచ్చగాడు, వాళ్ళేమో చాలా ఘరాన మోసగా. అందుకని ఏమంటున్నారు, రుణమాఫీ అనేది బేసిక్ గా, నేను ఒక రైతునే, ప్రసాదరావు గారు రైతు, నేను రైతును, వ్యవసాయం చేస్తున్నాం వాళ్ళం, మేము ఎప్పుడు రుణాలు తీసుకుంటే కూడా ఎగబెట్టలేదు. నిజంగా రుణమాఫీ ఎవరు చేయాలంటే ఎవరైతే సరిగ్గా టైం కట్టినో వాళ్ళకు మాఫీ ఇచ్చి, లేకపోతే మనకు రాయితీ ఇవ్వండి, వడ్డీ రాయితీ ఇవ్వండి, లేకపోతే ఇతరత్ర వచ్చే రుణం పెంచండి. కానీ మొత్తం రుణమాఫీ అనేది సరైనది కాదు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ఎప్పటికప్పుడు పార్టీలు కూడా రైతుల ఓట్ల కోసం జిమ్మికి చేస్తుంటాయి. కానీ కొన్నిసార్లు అనుభవానికి వచ్చిన తత్వం బోధపడ్డట్టు కేసీఆర్ గారు గతంలో మొదటిసారి 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేసిండు, అటు ఇటు తిప్పలు పడ్డాడు. రెండోసారి 1 లక్షనే అన్నాడు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 2 లక్షలు అంటే కూడా నేను 1 లక్ష కన్నా ఎక్కువ చేయాలన్నాడు. దానికి కూడా తెలంగాణ పరిభాషలు చెప్పారని తిరుగుతూ 4 ఏళ్ళకి ఇంకా పూర్తి కానీ కొంత మిగిలింది అంటున్నారు. ఎందుకంటే ఈ బడ్డీ మీద పడ్డ తర్వాత లక్ష కాస్త 1.5 లక్ష అయింది కనుక ఆయనకు అర్థమైంది కనుక ఏది అనుభవానికి వస్తే తత్వం బోధపడ్డది కనుక 1 లక్ష మించి చేయలేని అన్నాడు. 2 లక్షల రుణమాఫీ చేస్తా అని మనకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఆ హామీ ఎట్లా గట్టిగా ఇచ్చిందంటే, పరిగెత్తండి, లోన్లు తీసుకోండి, మీకు కట్టకండి, తీసుకున్న వాళ్ళు కట్టకండి, తీసుకోని లోన్ తీసుకోండి, రెచ్చగొట్టింది రేవంత్ రెడ్డి. అది కూడా 6 గ్యారంటీలు కాకుండా ఇచ్చిన గ్యారంటీ. నేను ఆనాడే చెప్పాను, కాంగ్రెస్ పార్టీ గ్యారంటీలు ఏవైతున్నాయో ఇవన్నీ కూడా గతంలో కేసీఆర్ ఇచ్చిన దానికంటే సంక్షేమం అభివృద్ధి అన్నాడు, కానీ సంక్షేమం వాళ్ళ పథకాల కంటే ఇబ్బడి బొమ్మడిగా ఉంది. మొత్తం బడ్జెట్ దీనికే పోతుంది, వీళ్ళు సాధ్యం కాదు, రుణమాఫీ సాధ్యం కాదు, అట్లాగే వాళ్ళు ఇచ్చే అదనంగా ఇస్తా అనుకునేవి కూడా ఏమి సాధ్యం కాదు అన్నాడు. ఉచిత బస్సు నుంచి ఎవరు అడగని ఉచిత బస్సు నుంచి మొదలు పెడితే అన్ని ఇస్తానని సాధ్యం కాదన్నాడు. వాళ్ళు అక్కడికే వచ్చింది. నేనేమంటున్నానంటే ఇప్పుడు అనుభవానికి వచ్చింది. మీరు అన్నట్టు అన్ని కొట్రీలు వస్తున్నాయి. ఇప్పుడు రుణమాఫీలో ఏమేం చేస్తాం, రేషన్ కార్డు అందాం, లేకపోతే 2 లక్షల రుణమాఫీ పెద్ద వాళ్ళకి ఇద్దామా, చిన్న వాళ్ళకి ఇద్దామా, చిన్న రైతులకు ఇద్దామా, పెద్ద రైతులకు ఇద్దామా. అందుకనే మీరు అనేది కరెక్ట్ ఏంటున్నారు. ఏంటంటే మనకు రైతు బంధులో అవకతవకలు జరిగింది, 3 రకాల అవకతవకలు జరిగింది. చాలా వ్యాసాలు రాసిన నేను. ఒకటి పెద్దది ఏంటంటే వ్యవసాయేతర భూములకు కూడా నాలా కింద కన్వర్ట్ అయిన భూములకు కూడా పట్టేదారు పేరు ఉంటే వాళ్ళకి ఇచ్చారు. రెండోది 100 ఎకరాలు 150 ఎకరాలు అంటున్నారు, కానీ అసలు సీలింగ్ వచ్చిన తర్వాత చిదంబరం గారు ఎవరికి కూడా 54 ఎకరాలకు దాటి ఎవరికి లేదు, ఒక్క పేరు అది. అందుకనే ఇప్పుడు శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలు ఉంటాయి చిదంబరం గారు. గతంలో సీలింగ్ చూసినవాడిని, అడ్వకేట్ గా సీలింగ్ చూసినవాడిని, సీలింగ్ యాక్ట్ లో భార్యాభర్తలు విడాకులు తీసుకొని చేశాను. ఇవాళ మీరు 5 ఎకరాల పరిమితి పెట్టాను అనుకోండి, నా భార్యాభర్త 10 ఎకరాలను చెరాయి చేసుకుంటారు కదా, ఒక రిజిస్ట్రేషన్ కదా మహానికి. అందుకని నేనేమంటున్నానంటే ఒక పరిమితి పెట్టాల్సింది. ఎట్లా పెట్టాల్సింది అంటే 2 ఉంటాయి, సన్నకారు అంటే 2.5 ఎకరాలు, చిన్న కారు అంటే 5 ఎకరాలు. వీళ్ళు ఏం చేయాల్సి ఉండే అంటే 3 గుండ్లు, రాళ్ళు, రియల్ ఎస్టేట్ భూములు అన్నిటికీ ఇచ్చారు, ఎక్కువ భూములలో కూడా ఇచ్చారు. కానీ మొత్తం ఓవరాల్ చూస్తే రైతు బంధులో 75% కేవలం 5 ఎకరాల లోపటలో ఉన్నది, మరొక 15% 10 ఎకరాల లోపల ఉంది. మిగతా అన్ని కలిస్తే అంటే 20 ఎకరాల లోపల దాటి ఉన్న వాళ్ళు అయితే 2% కూడా లేదు. కానీ డబ్బుల విషయానికి పోతే కింది ఏదైతే 75% మందికి ఏమో సగం కూడా పోదు, మిగతా 25% మందికి సగం కంటే ఎక్కువ పోతుంది డబ్బుల పరంగా. కనుక ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఆలోచన సమర్థిస్తున్నా, పార్టీలకు ఖచ్చితంగా సమర్థించాలి. దీని లిమిట్ ఏదో చేయండి, 5 ఎకరాల 10 ఎకరాలు ఏదో చేయండి, చేసి మళ్ళీ అక్కడ రేషన్ కార్డు పెట్టొద్దు. ఎందుకంటే 5 ఎకరాలు అంటే
కొందరు రేషన్ కార్డు ఉండకపోవచ్చు, రేషన్ కార్డు ఇవ్వక 10 ఏళ్ళు అయింది ఇప్పటికి. అవును. కనుక ఆ సన్నకారు చిన్నకారు రైతుల లేకుంటే 5 ఎకరాల లోప 10 ఎకరాల లోపు పెట్టి వాళ్ళకి 7,500 రూపాయలు చొప్పున ఒక కారు కంటే 15,000 2 పంటలకు కలిపిస్తే ఇప్పుడున్న డబ్బు కంటే తక్కువ ఖర్చు అవుతుంది. ఉదాహరణకు 5 ఎకరాల లోపు పెడితే కేవలం 5,000 కోట్లలో వీళ్ళందరికీ అందియచ్చు. నేను చెప్పిన 5 ఎకరాలు దాటితే 10 ఎకరాల లోపల అయితే ఇంకొక 1000 కోట్లు అయితే 10 ఎకరాల లోపల అందరికీ అందియచ్చు. కానీ మొట్టమొదటి చేయాల్సిన పని ఏంటంటే రైతు భరోసాలో రైతు బంధువులు ఏం చేయాల్సిందంటే ఈ లేఅవుట్లు జరిగిన భూములు, ఎవరైతే నాలాకి కన్వర్ట్ అయిన భూములు, రాళ్లు రప్పలు, వ్యవసాయేతర భూములు, వ్యవసాయ యోగ్యంగా భూములు, రియల్ ఎస్టేట్ చేసి ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న భూములు ఏవైతున్నాయో వీటిని ఫస్ట్ తొలగించాలి. తొలగిస్తే 1/3 భూములు నుంచి పోతాయి. నెంబర్ 1. ఆ తర్వాత అందరికి ఇచ్చిన పెద్ద సమస్య కాదంటున్నాడు. అంటే ఒకసారి సీలింగ్ పెడితే మన చిదంబరం గారు అప్పుడు ఏమైంది అంటే అన్ని పైరేవులు మోతాయి. సీలింగ్ కాకుండా ఒక కట్ ఆఫ్ పెట్టేసి అన్ని చేయడం. రెండోది రుణమాఫీ అనేది ఎంత దుర్మార్గమైందో చెప్పాను. నేను రైతు పక్షపాతి, నేను రైతును కానీ ఇక్కడ ఏమైందంటే రుణమాఫీ కంటే ఎగబెట్టే వాడికంటే పన్ను కట్టేవాడికి లబ్ధి చేయవచ్చు. అయితే ఇక్కడ ప్రభుత్వాలు మీరు అన్నట్టుగా కేవలం ఓట్ల కోసం ఇచ్చే కొన్ని వాటిల్లో అది మీరు అన్నట్టుగా ఏంటంటే ముందుగానే వెళ్ళి తీసేసుకోండి, మీరు తర్వాత మేము ఎలాగో మాఫీ చేస్తాము అని చెప్పి చేసినవి కొంతమందికి అది నెగిటివ్ ఇంపాక్ట్ కూడా క్రియేట్ అయిందన్నది మనకు తెలుస్తుంది. గతంలో చూస్తే ఇప్పుడు చాలా మంది గతంలో రుణమాఫీ పొందిన వాళ్ళు బ్యాంకర్లు బ్లాక్ లిస్ట్ లో పెట్టిండ్రు. ప్రసాద్ గారి ఇంట్లో బ్యాంక్ ఉండే, మంజీర గ్రామీణ బ్యాంక్, మా ఇంట్లో బ్యాంక్ ఉండే. నేనేమంటున్నాను, ఈ బ్యాంకు వ్యవహారాలు తెలిసిన వాడికి ఒక రెండో మాట చెప్తాను. రుణమాఫీ అనేది కేవలం రాజకీయ నాణ్యతగా మారింది. పోయి తెచ్చుకోండి అన్న రెచ్చగొట్టారు, తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళకి మనం అనుభవించాల్సిందే. ఏం చేస్తా ఉంటుంది పరిష్కారం? వాళ్ళ గవర్నమెంట్ ఏమంటుంది అంటే రుణమాఫీ చేయడానికట రైతు కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాని కింద 38,000 కోట్లు 35,000 కోట్లు తెస్తారట. నేనేమంటున్నాను, దీని పుండ మార్పిడి, తెలంగాణ భాషలో పుండ మార్పిడి అంటారు. ఈ ఇంటి పిల్ల నా ఇంటికి, ఆ ఇంటి పిల్ల నీ ఇంటికి అంటే రుణాలు కేవలం రైతుల పేరు మీదకి తీసేసి మన ప్రభుత్వం వేసుకుంటది. నేనేమంటున్నా, మన అందరం కూడా ఇక్కడ నేను వ్యవసాయదారుని, మన అందరం కూడా వాళ్ళ రుణాలను మనమంటూ మోయాలంటున్నాను. అక్కడ కార్పొరేట్ చేసే డిస్కస్ అంటే అది అంటే దానికి ఎందుకు అన్న దాని మీద డిస్కస్ చేసే క్రమంలో చెప్తా. ఇవాళ 2 లక్షల రుణం ఎవరికి వచ్చింది చెప్తాను. 2 లక్షల రుణం దాటి తీసుకున్నారంటే 10 ఎకరాల పైన 2 లక్షల రుణం ఇస్తాను. ఒక సామాన్య రైతు క్రాప్ లోనికి పోతే చీదర కొట్టి బయటకు వెళ్ళగొట్టి బ్యాంక్ మేనేజర్లు దొంగ పాస్బుక్లు పుట్టించి లేని భూమిని, అక్కడ భూమి ఉండదు, వీడికి ఏముండదు, పాస్బుక్ ఉంటే రుణం ఇచ్చిన సందర్భాలు ఉండే, లంచాలు తీసుకొని రుణం ఇచ్చిన సందర్భాలు అవన్నీ